గుళ్ళో టెంపుల్లో పూజలు చేస్తుంటారు కదా, పూజారులు ఉంటారు కదా, పూజారుల దగ్గరికి వెళ్ళి కూడా గురుగారు మీరు నాకు టైం ఇస్తే నేను మీతో షూట్ చేస్తానండి, మా స్టూడియోకి ఒకసారి రండి, నేను మీతో షూట్ చేస్తాను అని చెప్పి తీసుకొచ్చి మరి జాతకాలు అది ఇది అన్ని మాట్లాడిచ్చేస్తున్నారు. ఈ పూజలు చేసుకునే వాళ్ళు ఈ జాతకాలు చెప్పేవాళ్ళు రెండు ఒకటేనా సార్? కాదు. పూజలు శటగోపనం పెట్టాలి, గోత్రనామాలు పెట్టాలి, దేవుడి యొక్క కుంకుమార్చన చేయాలి, తీర్థం ఇవ్వాలి, అది పూజారి డ్యూటీ. దాన్ని స్మార్తం అంటారు. స్మార్తంలో పంచసూక్తాలు నేర్పిస్తారు, భూసూక్తం, శ్రీ సూక్తం, పురుష సూక్తం, ఇలాంటివన్నీ కూడా. తర్వాత మంత్రపుష్పం, ఇవి పాపం వాళ్ళ పూజారుల వల్ల పెద్ద ఇది లేదు. చిన్న పూజారుల వల్ల వాళ్ళంతా ఏంటంటే పూర్వకాలం నుంచి వాళ్ళ తాతల వంశం నుంచి వాళ్ళ తండ్రి నేర్పిస్తాడు, తండ్రి నుంచి కొడుకులు వస్తారు. ఒక రీజనబుల్ పంతులు గారులు ఉన్నారు, వాళ్ళందరికీ మనం దండం పెట్టాలి. కంత్రీగాళ్ళు తయారయ్యారు అందులో కూడా. కంత్రీగాళ్ళు ఏం చేస్తున్నారంటే పూజకు 30,000, 50,000, 1,00,000 చేసేసారు. ఓకే. తర్వాత వేదం 4 ముక్కలు చెప్పడం, వేద పండితులు మేమని గృహప్రవేశాలు 2 లక్షలు, 1,00,000 పెళ్ళిళ్ళు. ఈ జనం కూడా అలాగే తయారయ్యారు. ఎలా అంటే మామూలుగా పంతులు గారికి 100 రూపాయలు కూడా ఇవ్వరు అనమాట. అందువల్ల వాళ్ళకి మండిపోయి వచ్చినట్టు కలిపి గుండు గీకిడే అని మొదలెట్టారు. ఆ బ్యాచ్ వేరు. రెండో బ్యాచ్ జ్యోతిష్కుల టైప్లోకి వచ్చారు, జ్యోతిష్కుల ముసుగులో. వీళ్ళంతా ఏంటంటే జ్యోతిష శాస్త్రం అంటే అదేదో కోచింగ్ సెంటర్ లాగా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, వాళ్ళేదో ఉపాధికి వస్తుంది, వీడేదో బతుకుతాడు పాపం, మనకి యూనివర్సిటీ వాళ్ళకి శాలరీలు వస్తాయి కదా అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేస్తే, యూజీసీ ఇంట్రడ్యూస్ చేస్తే జ్యోతిష్యం ఏమండి నేర్చుకుంటే వచ్చేసేది కాదు, జ్యోతిష్యం నేర్చుకుంటే వచ్చేది అనుకుంటున్నారు. అది గురు పరంపరలో రావాలి, వాక్కు రావాలి, గురువు ఆశీర్వాదం ఉండాలి, జగద్గురువుల ఆశీర్వాదం ఉంటే వాక్కు వస్తుంది. అలా వీళ్ళు ఇప్పుడు వరకు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ మధ్య కాలంలో నువ్వు చూసింది ఒక 6 నెలల డేటా చూసుకో. 6 నెలల డేటాలో వరల్డ్ కప్ గురించి ఒకడన్నా చెప్పాడా? చెప్పారంటే వాళ్ళ పరుగు పోద్ది కదా, అందుకు చెప్పరు. ఓకే. మనం చెప్పాము, ఇండియా వచ్చింది. అలాగే 4 స్టేట్లు ఎవరెవరు సీఎంలు అవుతారో మనం చెప్పాము. ఆ తర్వాత మేము చెప్పాము, విజయ్ వచ్చేసిన తర్వాత ఇంకా 10 సీట్లు రావాలి కదా, మేము చెప్పామని చెప్పుకుంటారు. తర్వాత ఐపీఎల్ ప్రీ ఫైనల్, ఫైనల్ మనం చెప్పామా? సేమ్ బెంగళూరు వచ్చి నువ్వే కదా ఇంటర్వ్యూ చేసావు. అంటే వాక్ సిద్ధి అనేది అది మనం గర్వపడకూడదు, గురువు అనుగ్రహిస్తాడనమాట. ఆ వాక్ శుద్ధి అనేది వరుసలో కంటిన్యూస్ గా. అంటే ఇక్కడ మీకు ఏదో దివ్య దృష్టి ఉండి ముందే ఏం తెలియదు, కానీ మీకు అనిపించింది మీరు చెప్తారు, అది మీకు తెలుస్తుంది, ఒక రకంగా తెలుస్తుంది అంతే తప్ప. నేను చేసేది దుర్గమ్మ సాధన, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆ దేవస్థానం ప్రధాన పూజారి గురువు గారు దత్తాత్రేయ శర్మ గారి దగ్గర మేము ఈనాటి కాదు, చిన్నప్పుడు వయసు నుంచి మేము చేసాము. మాతో పాటే ఉన్నప్పుడు శంకర శాండిల్య గారు, ఉమాకాంత్ శర్మ గారు, ఇప్పుడు పూజారులు అర్చకులంతా కూడా వాళ్ళంతా ఇప్పుడు అక్కడే ఉన్నారు. కాబట్టి మాకు ఆ దేవస్థానం నుంచి ఆ వాక్ వస్తుంది అమ్మవారి నుంచి. ఓకే. తర్వాత క్యాలిక్యులేషన్స్ వేసుకుంటాను నేను, ఎలాగా ఆ ప్లేయర్స్ వాళ్ళు రాసిలేంటి ఇవేంటి. మోడర్న్ సైన్స్ని నాసా లైవ్ రిపోర్ట్స్లో మేము కంపేర్ చేసుకొని వెలాసిటీస్, ఆర్బిటాల్ మొమెంటంలు, యాంగులర్ వెలాసిటీలు ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ చూసుకొని చెప్పాను కాబట్టి వచ్చింది. ఈ ప్రజలు కూడా ఎలా ఉంటారంటే ఏదో రాయేసారులే వచ్చేసింది అనుకుంటారు. రాయేస్తే వరుసలో రాదు. ఇప్పుడు వైజాగ్ పిల్ల చిన్నపిల్ల తప్పిపోయింది, తుని పిల్ల అని అంటే ఆమె అన్నిటికీ రాదు. యాక్చువల్గా ఈ విషయం నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. చాలా మంది ఆస్ట్రాలజర్స్ కూడా అమ్మాయి దొరికేస్తుంది, ఏం పర్వాలేదు, ఎక్కడ దొరికింది, అమ్మాయి జాతక ప్రకారంగా అమ్మాయికి ఎటువంటి బాధ ఉండదు, అమ్మాయి దొరికేస్తుంది, కొంచెం టైం పట్టినా దొరికేస్తుంది అనే రకంగా మాట్లాడడం జరిగింది, చూసాను నేను ఇది.